నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. జనవరి 12, 2025 ఆదివారం నాడు క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్ష తిథి పంచాంగం ప్రకారము సూర్యోదయ సమయము ఉదయం 6 గంటల 52 నిమిషముల వరకు, సూర్యాస్తమ సమయము సాయంత్రం 5 గంటల 56 నిమిషములకు. ఈ రోజు తిథి చతుర్దశి తెల్లవారుజామున 5 గంటల 4 నిమిషాల వరకు, తదుపరి పౌర్ణమి. ఈ రోజు నక్షత్రం మృగశిర నక్షత్రం ఉదయం 11 గంటల 24 నిమిషముల వరకు, తరువాత ఆరుద్ర నక్షత్ర ప్రవేశము. ఈ రోజు వర్జం రాత్రి 7 గంటల 32 నిమిషముల నుండి రాత్రి 9 గంటల 2 నిమిషముల వరకు, దుర్ముహూర్త సమయం సాయంత్రం 4 గంటల 27 నిమిషముల నుండి సాయంత్రం 5 గంటల 27 నిమిషముల వరకు, రాహుకాల సమయం సాయంత్రం 4 గంటల 33 నిమిషముల నుంచి సాయంత్రం 5 గంటల 56 నిమిషముల వరకు, యమగండ కాలం మధ్యాహ్నం 1 గంట 20 నిమిషముల నుంచి మధ్యాహ్నం 1 గంట 47 వరకు, యమగండ కాలము మధ్యాహ్నం 12 గంటల 24 నిమిషముల నుండి మధ్యాహ్నం 1 గంట 47 నిమిషముల వరకు, బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 5 గంటల 16 నిమిషముల నుంచి ఉదయం 6 గంటల 4 నిమిషముల వరకు, అమృత గడియలు రాత్రి 12 గంటల 56 నిమిషముల నుంచి రాత్రి 2 గంటల 29 నిమిషముల వరకు, అభిజిత్ ముహూర్తము మధ్యాహ్నం 12 గంటల 2 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 46 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. జనవరి 12వ తారీఖు ఆదివారం నాడు 2025వ తారీఖు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశం మీద ముందుగా మేషరాశి వారికి చేపట్టిన వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో సంతృప్తికరమైన వాతావరణం కనపడుతోంది. దీర్ఘకాలికమైన రుణాలు ఉంటే తీర్చివేస్తారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్థికంగా మరింత పుంజుకునే అవకాశం ఉంది. విద్యార్థులకు సానుకూలమైన ఫలితాలు పొందడంతో పాటు విజయాలు పొందుతారు. కుటుంబ వాతావరణం అన్యోన్యంగా ఉండబోతోంది. ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్స్ తో పాటు అధిక ప్యాకేజీ వచ్చే అవకాశంతో పాటుగా బదిలీలు కూడా అయ్యే అవకాశం గోచరిస్తోంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలతో పాటు మంచి పేరు ప్రఖ్యాతలు పొందుతారు. ఐటీ రంగంలో ఉన్న వారికి ఈ రోజు చాలా చక్కని అనుకూలమైన సమయము. వ్యవసాయదారులకు మంచి పంటతో పాటు దిగుబడి కూడా పెరిగి మంచి రేట్లు వచ్చే అవకాశం కనపడుతోంది. వాణిజ్యపరంగా చూసినట్టయితే కనుక మంచి ఫలితాలు వస్తాయి. ఆర్థిక లావాదేవీలు మీకు ఒకంత లాభాన్ని తెచ్చిపెట్టేటట్టుగా కనపడుతోంది. వ్యాపార పరంగా మీరు భాగస్వామ్య వ్యాపారం చూసినా సక్సెస్ అవుతుంది. లేదా ఆర్థిక సంబంధమైన లావాదేవీలు కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి కానీ, కొత్త ఏజెన్సీలు స్టార్ట్ చేయడానికి కానీ, కొత్త కాంట్రాక్టులు తీసుకోవడానికి కానీ ఈ రోజు చాలా చక్కని సమయం కాబట్టి ఈ రోజును అస్సలు మీరు వృధా చేసుకోకండి. కుటుంబ వాతావరణం చాలా చక్కగా ఉంటుంది. జీవిత భాగస్వామి యొక్క సలహాలతో తీసుకున్నట్టయితే మంచి అవకాశం కనపడుతోంది. తరువాత ఆరోగ్య పరిస్థితి చూసినట్టయితే ఈ రాశిలో ఉన్న వారికి చక్కని ఆరోగ్యం కనబడుతోంది. చెప్పదగిన పరిహారము ఈ రోజు ఆదివార నియమాలు పాటించుకుని గ్రహ సంబంధితమైన దోషాలను కనుక సూర్యగ్రహ సంబంధితమైన దోషాలు పోగొట్టుకున్నట్టయితే మంచి ఫలితాలతో పాటుగా సానుకూలమైన ఫలితాలు పొందడం, శుభవార్తలు వినే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారాలు, సూచనలు. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు మంచి కృషి అవసరము. సాంకేతిక విద్యారంగంలో ఉన్న వారికి అనుకూలమైన సమయము. పోటీ పరీక్షల కోసం మంచి ప్రణాళికతో కనుక ముందుకు వెళితే మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు వచ్చినప్పటికీ వాటిని విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. పదోన్నతికి అవకాశం కనబడుతోంది. శుభవార్తలు వినే అవకాశం కూడా ఈ రోజు గోచరిస్తోంది. తదుపరి వ్యాపారస్తులకు మీ యొక్క వ్యాపార రంగంలో నూతన పెట్టుబడులు కనుక పెట్టినట్టయితే మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. మీకు నమ్మకమైన భాగస్వాములతో కనుక పనిచేసినట్టయితే ఉత్తరోత్తర వారి వల్ల మీకు లాభాలు వచ్చే అవకాశంతో పాటుగా వ్యాపార విస్తరణ జరిగే అవకాశం గోచరిస్తోంది. అయితే తదుపరి వ్యవసాయదారులకు వర్షపాతం అనుకూలంగా ఉంటుంది. పంట దిగుబడులు మంచిగా వస్తాయి. వ్యవసాయ భూములకు చిన్న చిన్న మార్పు చేర్పులు కనుక చేస్తే సానుకూలమైన ఫలితాలు వస్తాయి. మీ వ్యవసాయ పనిముట్లను మార్చినట్టయితే కనుక మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఐటీ రంగంలో ఉన్న వారికి, టెక్నాలజీ రంగంలో ఉన్న వారికి
కొత్త ప్రాజెక్టులు దక్కే అవకాశము, తద్వారా మీ యొక్క ప్యాకేజీ పెరుగుతుంది. కొత్త స్కిల్స్ నేర్చుకోవాలి అని అనుకున్న వాళ్ళకి ఇది చాలా చక్కని సమయము. అవి కనుక నేర్చుకున్నట్టయితే మీకు మంచి అవకాశాలు వచ్చే దిశ కనపడుతోంది. తదుపరి రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి మీకు ప్రజల మద్దతుతో పాటు కొత్త స్ట్రాటజీలు మీరు ఏవైతే ఇంప్లిమెంట్ చేస్తున్నారో అవి విజయవంతమయ్యి భవిష్యత్తులో అధిష్టానం యొక్క మెప్పు పొందే అవకాశం కనపడుతోంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి భూములు, ఇళ్ళు కొనుగోలు చేయడానికి ఇది చాలా శుభ సమయము. ఈ రోజు ఆ ప్రయత్నం చేయండి. స్థిరాస్తికి సంబంధించిన పెట్టుబడులు లాభాలని ఇస్తాయి. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కుటుంబంలో శుభకార్యాలకు సంబంధించినటువంటి కీలకమైన నిర్ణయాలు ఈ రోజు తీసుకోవడం చాలా మంచిది. సోదర సోదరీలతో గతంలో ఏవైనా తగాదాలు ఉంటే అవి బలపడి అంటే అవి తీరిపోయి బలమైన బంధం ఏర్పడే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యపరంగా చూసినట్టయితే మీ యొక్క ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆ అంటే స్టేల్ ఫుడ్ అంటారు కదా, బయట ఫుడ్, స్టేల్ ఫుడ్ అంటే పాచిపోయిన పదార్థాలు కానీ నిల్వ ఉన్న పదార్థాలు కానీ తినడం వల్ల జీర్ణ సంబంధిత రోగాలు వచ్చే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా చూసుకోండి. యోగా కానీ శరీరానికి సంబంధించినటువంటి ఏ వ్యాయామం చేసినా కానీ ఈ రోజు మంచి ఫలితాన్ని పొందొచ్చు. కళారంగంలో ఉన్న వారికి కొత్త అవకాశాలతో పాటు గుర్తింపు కూడా వచ్చే అవకాశం ఉంది. మీ యొక్క స్కిల్స్కి మంచి ప్రోత్సాహం కూడా ఈరోజు లభిస్తుంది. మీకు చెప్పదగిన పరిహారము, శుక్రవారం నాడు అమ్మవారి పూజ చేయడంతో పాటు తెల్లని పువ్వులతో మీ ఇంట్లో కానీ దేవాలయంలో కానీ పూజ చేసుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారాలు, సూచనలు. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు చూసినట్టయితే కనుక మీరు శ్రమ పడితేనే మీకు ఫలితాలు దక్కుతాయి. సాంకేతిక పరంగా లేదా ఆర్ట్స్ రంగంలో ఉన్న వారికి మంచి మంచి అవకాశాలు, క్యాంపస్ సెలక్షన్స్ కూడా జరిగే అవకాశము, తద్వారా విదేశాలు వెళ్లే అవకాశం కూడా గోచరిస్తోంది. ఉద్యోగస్తులకు మీ యొక్క కొత్త ప్రాజెక్ట్స్ కానీ లేదా మీరు ఏదైనా కొత్తగా ఇన్నోవేటివ్గా చేసే వాటికి మంచి ఫలితాలు వస్తాయి. తద్వారా మీకు ప్రమోషన్స్తో పాటు మీ ప్యాకేజ్ కూడా పెరిగే అవకాశం కనపడుతోంది. వ్యాపారస్తులకు కొత్త వ్యాపారాలు పెట్టుబడులు పెట్టడానికి ఈరోజు చాలా చక్కని సమయము. జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. అగ్రిమెంట్ల మీద సంతకాలప్పుడు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. వాణిజ్యపరంగా చూసినట్టయితే మీరు ఆర్థికపరమైన లావాదేవీలు కానీ కొత్త కస్టమర్స్తో కానీ లేదా కొత్త వ్యాపారాలతో మర్జ్ అవ్వాలన్నా, మర్జ్ అంటే మీరు కలవాలన్నా కానీ ఈరోజు చాలా చక్కని సమయము. ఆ దిశగా మీరు ప్రయత్నాలు ప్రారంభించుకోండి. కానీ సంతకాలు పెట్టేటప్పుడు 1-2 సార్లు చూసుకుని అప్పుడు సంతకాలు పెట్టుకోండి. వ్యవసాయదారులకు మంచి పంటలు వస్తాయి. ఆశాభావంగా ఉంటుంది. ధరలు కూడా మంచిగా వస్తాయి. సాంకేతికంగా మీరు ఏదైనా ఇంప్రూవ్మెంట్ చేస్తే కనుక మంచి దిగుబడి వచ్చే అవకాశము, తద్వారా మీకు రేటు పెరిగే అవకాశం కూడా గోచరిస్తోంది. అంటే కొత్త కొత్త టెక్నాలజీని మీరు ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది. ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి కొత్త ప్రాజెక్టులు మీ చేతికి అందుతాయి. సాంకేతికతను మెరుగుపరుచుకోవాలి అంటే మీకున్న స్కిల్స్ని మీరు టెక్నాలజీ పరంగా మెరుగుపరుచుకున్నట్టయితే మంచి మంచి అవకాశాలతో పాటు కంపెనీలు మారే అవకాశం కూడా గోచరిస్తోంది. రాజకీయ రంగంలో ఉన్న వాళ్లకు మీ యొక్క గతంలో ఇచ్చిన మాటలు కానీ లేదా ఒప్పందాలు కానీ లేదా ఏదైనా ప్రామిస్లు కానీ చేసి ఉంటే అవి ఈ రోజు మీరు తీర్చుకున్నట్టయితే కనుక ఉత్తరోత్తర మంచి పేరు ప్రఖ్యాతలతో పాటు పదోన్నతి వచ్చే అవకాశం ఉంది. మరొక విషయము, కొత్త మిత్రులు కనుక మీరు ఎవరైనా మీకు తగిలే అవకాశం ఉంది. వారితో కొంచెం గోప్యతను పాటించండి. తదుపరి రియల్ ఎస్టేట్ రంగం వారికి భూములు కొనుగోలు, అమ్మకాలు కూడా చాలా చురుగ్గా మెరుగ్గా జరుగుతాయి. స్థిరాస్తి వ్యాపారులకు చాలా చక్కని అనువైన సమయము. కొత్త కొత్త వెంచర్లు వేసుకోండి. మంచి ధర పలుకుతుంది. కుటుంబ పరంగా చూసినట్టయితే కుటుంబంలో శాంతి నెలకొంటుంది. ఏదైనా ఒక కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలి అని అంటే కనుక ఈ రోజు తీసుకోండి. పెండింగ్ లో ఉన్న వర్కులు కూడా ఈ రోజు మీకు అయిపోయే అవకాశము. శుభకార్యాలు జరగడం ద్వారా కొందరు ఆనందంగా ఉంటారు. కొత్త బంధువులు వచ్చే అవకాశం కూడా గోచరిస్తోంది. అయితే ఆరోగ్యం కనుక చూసుకున్నట్టయితే చిన్న చిన్న జబ్బులు వచ్చే అవకాశం ఉంది. ఆహారపు అలవాట్లలో మీరు మార్పు చేర్పులు చేసుకోవాలి. నిత్యం ధ్యానం చేసుకోవడం ద్వారా కూడా మంచి ఫలితాలు పొందొచ్చు. అయితే కళారంగంలో వారికి చూసినట్టయితే మీ యొక్క సృజనాత్మకతకు మంచి ప్రోత్సాహం వచ్చి కొత్త కొత్త అవకాశాలు మీకు ఈ రోజు వెతుక్కుంటూ వస్తాయి. మీ పనులు కానీ మీ టాలెంట్ కానీ బయటకు వచ్చే అవకాశం కనపడుతోంది.
ఆ, మీకు చెప్పదగిన పరిహారము, పసుపు రంగు పువ్వులను గుళ్ళో కానీ లేదా అంటే మీ ఇంట్లో కానీ పసుపు రంగు పువ్వులతో కనుక ఏ దేవుడికైనా పూజ చేసుకోవడం కానీ లేదా దేవాలయంలో ఇవ్వడం కానీ చేసినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది చాలా చిన్ని పరిహారము, దీన్ని కూడా నెగ్లెక్ట్ చేయకండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారము, ఫలితము. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు ఈ నెల మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అధిక శ్రమతో కానీ మీరు ర్యాంకులు తెచ్చుకోవడానికి అవకాశం లేదు. ఫైన్ ఆర్ట్స్లో లేదా అంటే అధ్యయన రంగాల్లో ఉన్న వాళ్ళకి మంచి అవకాశాలు రావడము, విదేశాలు వెళ్ళడానికి తగిన బాట వేసుకునేందుకు ఈ రోజు చక్కని అవకాశము. దీన్ని వృధా చేసుకోకండి. మీరు నిత్యము సరస్వతీదేవి పూజ చేయడం కానీ దేవాలయ సందర్శనం కానీ చేసినట్టయితే మిగతా రంగంలో ఉండే విద్యార్థులకు కూడా మంచి అవకాశాలు వస్తాయి. ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే ఉద్యోగస్తులు కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం కనపడుతోంది. భూ గృహ వస్తు వాహన యోగం కనపడుతోంది. మీ ప్రతిభకు తగిన గుర్తింపు వస్తుంది. కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి, కాంట్రాక్ట్ బేసిస్ మీద ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి ఈ రోజు శుభ ఫలితాలు వినే అవకాశం కనపడుతోంది. వ్యాపారస్తులకు వ్యాపారంలో పాత సమస్యలు పరిష్కారం అయిపోతాయి. లాభాలు సాధించేందుకు మితంగా ఉండడం మంచిది. అంటే ఎక్కువగా ఆర్గ్యుమెంట్స్ మీ కస్టమర్స్తో కానీ లేదా మీ క్లయింట్స్తో కానీ పెట్టుకున్నట్టయితే అవి నష్టాలు తెచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు స్తబ్దుగా ఊరుకోండి. వ్యవసాయదారులకు వ్యవసాయంలో వర్షాలు అనుకూలంగా ఉంటాయి. పంట దిగుబడులు కూడా అధికమవుతాయి. పాత రుణాలు తీర్చుకుంటారు. కొత్త పంట సాగు వల్ల మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. రైతులు భూమాతకు పాలను సమర్పించండి. శివ పూజ చేసి గోమాతకు ఆహారాన్ని తినిపించండి. పొలాలకు నీటి పూజ చేయండి. ఈ 3 తప్పనిసరిగా రైతులు చేయవలసిందే. ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి కొత్త ప్రాజెక్టులు దేని మీద అంటే టెక్నికల్ స్కిల్స్ నెమ్మదిగా కనుక మీరు మెరుగుపరుచుకున్నట్టయితే కొత్త ప్రాజెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగంలో స్థిరత్వం కోసము మీరు చాలా శ్రమ పడాలి. స్కిల్స్ని డెవలప్ చేసుకోవాల్సి ఉంటుంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి మీరు చేసిన సమర్థ వాదనలు కానీ, మంచి వ్యూహాలు అంటే మంచి పథకాలు, మంచి ఆలోచనలు కానీ ఫలితాన్ని ఇచ్చి మంచి పేరుని తెచ్చిపెడతాయి. ప్రజలలో మరింత గౌరవ మర్యాదలు పొందుతారు. స్థిరాస్తి కొనుగోలు కానీ, ఆస్తులు అమ్మకాలలో కానీ మంచి లాభాలు దక్కే అవకాశం ఉంది. కొత్త కొత్త వెంచర్లు స్టార్ట్ చేసుకోండి. కొత్త ప్రాజెక్టులు కూడా ఈరోజు చాలా చక్కని సమయము. మీరు ఆ దిశగా ప్రయత్నాలు చేయండి. కుటుంబ పరంగా చూసినట్టయితే కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. చిన్న చిన్న మనస్పర్ధలు తొంగి చూసినా కానీ అవి త్వరగా పరిష్కారానికి వస్తాయి. గృహ నిర్మాణాలు ఆగిపోయినా కానీ అవి ఈరోజు మళ్ళా తిరిగి మొదలు పెట్టండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే అనారోగ్య సమస్యలు గతంలో ఉన్న వారికి ఆరోగ్య దిశ మెరుగుపడుతుంది. ఒత్తిడి కనుక తగ్గించుకున్నట్టయితే ఉత్తరోత్తర అనారోగ్య సూచనలు కనపడవు. ఆహారంలో నియమ పద్ధతిని పాటించండి. అంటే మితిమీరిన ఆహారం తినడం కానీ, బయట రోడ్డు సైడ్ ఫుడ్ తినడం కానీ, తద్వారా మీకు అనారోగ్య సూచనలు గోచరిస్తున్నాయి. పరిమితమైన ఆహారాన్ని, శుభ్రమైన ఆహారాన్ని ఈరోజు తీసుకోండి. కళారంగంలో ఉన్న వారికి నూతన అవకాశాలు వస్తాయి. మీ ప్రతిభను గుర్తించుకుంటారు, పారితోషికం పెంచుకుంటారు. తర్వాత మీకు అవకాశాలు కూడా పిలిచి ఇచ్చే అవకాశం కనపడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము, శుక్రవారం నాడు ఏ దేవీ దేవతలకైనా సరే పసుపు రంగు పువ్వులు కానీ, తెలుపు రంగు పువ్వులు కానీ పూజ చేసుకోవడంతో పాటు దేవాలయాల్లో ఉదయం పూట కనుక ఈ 2 రంగు పువ్వులను అంటే పసుపు తెలుపు పువ్వులను దేవాలయాల్లో ఇచ్చినట్టయితే కనుక మంచి ఫలితాలు వస్తాయి. దాంతో పాటుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం ఆరాధన కనుక చేయించుకున్నట్టయితే ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే కనుక తీరిపోతాయి. సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారము, ఫలితాలు, సూచనలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని
ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.